భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ సురక్షితంగా తిరిగి భూమిపైకి వచ్చినందుకు యోగి వేమన యూనివర్సిటీ సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావు అభినందనలు తెలిపారు. 9 రోజులలో తిరిగి రావాల్సిన సునీత విలియమ్స్ 9 నెలల అంతరిక్షంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో తాను జీవించి భవిష్యత్ తరాల కోసం శాస్త్ర పరిశోధనల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టింది అని ఆయన సునీత విలియమ్స్ ను కొనియాడారు. ఇక అంతరిక్షంలో అనేక పరిశోధనలు చేసి అత్యంత ఎక్కువసేపు స్పేస్ లో విహరించిన అరుదైన రికార్డును కూడా తన సొంతం చేసుకుంది అని అన్నారు. బద్వేల్ పట్టణాభివృద్ధి కమిటీ సొసైటీ సభ్యులమైన మనమందరం ఇక్కడ చేరి మనం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే పొట్టి శ్రీరాములు జయంతి అనేది ఈ నెల పొడవునా చేసుకోవచ్చు. సునీత గదీయులు ఆమె సంతతి భారతదేశానికి చెందిన వాళ్ళ ఫాదర్ కాబట్టి మనం ఆమెను ఎంతో అభినందిస్తున్నాం. తిరిగి వచ్చినందుకు ఆమె చాలా కష్టపడాలి. ఆ పొద్దు 9 రోజుల ప్రోగ్రామ్ అనుకుంటే ఆమె పైకి వెళ్ళినాక నాసాలో 9 నెలల 13 రోజులు కష్టపడింది. ఆ తర్వాత ఈరోజు అసలు మర్చిపోయాం. స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు చాలా మంది ప్రాణత్యాగం చేశారు. ఈరోజు భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్ సింగ్ వీరి ఆత్మకు శాంతి చెందాలని 23 మార్చి వారికి ఉరి వేసినారు. కాబట్టి ఈరోజు వారి ఫోటోలు లేవు మన వద్ద, కానీ మేమందరం కూడా వారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ వారికి ధన్యవాదాలు